ఓకే, నెక్స్ట్ చూడండి, రెండు సమఘాత సమీకరణాలు ఉన్నాయి. ఓకే, ఒకటేమో 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0, ఇంకొకటిదేమో 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండిటి యొక్క సాధన XA అంట, YB అంట. అయితే XA YB అయితే కండిషన్ని సాటిస్ఫై చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఎక్స్ వైలు రెండు కనుక్కోవాలి జనరల్గా. అయితే ఇక్కడ అక్కర్లా, ఇదిగోండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, కలిపామనుకోండి, ఇదిగోండి 5x మైనస్ 5y, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈజ్ ఈక్వల్ 0, అంతే కదా. అంటే ఎప్పుడైనా చూడండి కోఎఫిషియంట్స్, ఇది ఇక్కడ ఎక్స్ ముందు 2 ఉంది, ఇటు అటు తిట్టు ఇటు తట్టు మారినాయి, అలాగే కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అటు చేసాం. కాబట్టి ఈ 5x ఈజ్ ఈక్వల్ ఎంత, దీని నుంచి 5y, 5 క్యాన్సిల్ కదా, x ఈజ్ ఈక్వల్ టు y. x ఈజ్ ఈక్వల్ టు y అంటే x అంటే a, y అంటే b కదండి. సో అవర్ కండిషన్ ఈజ్ ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు b, అంతే.